వారి శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మీ మధ్య వాక్యం చెప్పడం కూడా నాకు పెద్ద సవాల్గా మారింది. నిన్న 6 గంటల వరకు కూడా నాకు గుంటూరు వస్తానని నమ్మకం లేదు. నాకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. మన బ్రదరు ఫాలోఅప్ చేస్తూ ఉన్నాను. నన్ను ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గానికి ఎన్నికల ప్రత్యేక అధికారిగా పనిచేస్తూ ఉన్నాను, ఎలక్షన్ కమిషన్ కింద. నిన్న సాయంత్రం 6 గంటలు కూడా కలెక్టర్ గారితో మీటింగ్ జరుగుతూ ఉంది. ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈరోజు మరి వాక్యం తీసుకోవాలని దేవుని మహాకృప చేత మార్చి 16వ తేదీ నుంచి అసలు చర్చికి వెళ్ళలేదు. నేను చర్చికి వెళ్ళినా కూడా ఒక అరగంట ఆ దగ్గరలో ఉన్నటువంటి చర్చిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుని మళ్ళీ యాజ్ యూజువల్గా నా డ్యూటీస్ చేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుడు నన్ను కరుణించి మీ మధ్య పూర్తిగా దేవుని సన్నిధిలో గడపటానికి నాకు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా సంఘ పెద్దలకు కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఫిబ్రవరి 4వ తారీఖున నేను మీ మధ్య వాక్యం చెప్పడం జరిగింది. బహుశా కొంతమంది గుర్తుండొచ్చు. ఒకసారి ఐ వాంట్ టు రీక్యాప్ దట్ 2 లైన్స్. ఆ రోజు వాక్యంలో మనం ఏం మాట్లాడుకున్నామంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనం నుంచి ఒక మాట జ్ఞాపకం చేసుకున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం ఒక మాట జ్ఞాపకం చేసుకున్నాం. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడలేడు అని. రెండవది, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు. మీకు కొంతమంది గుర్తొస్తూ ఉంది. అయితే ఆ రోజే చెప్పాను నేను, ఇంకోసారి సమయం ఇస్తే ఇంకొన్ని విషయాలు ఈ పరిశుద్ధత మీద మనం దేవుని వాక్యాన్ని ఇంకా లోతుగా పరిశోధన చేద్దామనేసి. అయితే ఆ శుద్ధి అనేది ఎలా ఉంటుందో మనం ఆ రోజు తెలుసుకున్నాం. 2 రకాల శుద్ధి ఉంది, బాహ్య శుద్ధి, అంతర్శుద్ధి. బాహ్య శుద్ధి విషయంలో ఈనాడు మనుషులు చాలా తాపత్రయపడతా ఉన్నారు. వాళ్ళను వాళ్ళు చాలా చక్కగా అలంకరించుకోవడానికి, ఫిజికల్గా చాలా బాగుండటానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అది తప్పని నేను అన్నను, కానీ అంతర్గత శుద్ధి విశ్వాసికి చాలా ప్రాముఖ్యమైందని ఆ రోజు మనం ఆలోచన చేసుకున్నాం. ఈ ఉదయకాల సమయంలో కూడా ఒక మాట దేవుని వాక్యంలో నుంచి చదువుకున్న తర్వాత మనం వాక్య ధ్యానంలోకి వెళ్దాం. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. ఎవరైనా బిగ్గరగా చదివి సహా. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష ఎందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగియుండటయే దేవుని చిత్తము. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధుడైన దేవా, ఈ ఉదయకాల సమయంలో మీ పాసన్నిధికి వస్తూ ఉన్నాం. ఆరాధన వర్తమానం ద్వారా మిమ్మల్ని ఆరాధించడానికి, మిమ్మల్ని మహిమపరచడానికి ప్రభా, మా కోసం మీరేం శిలువ యాగం చేసి ప్రభా మమ్మల్ని పరిశుద్ధులుగా చేసి మీ పవిత్రతను ఆపాదించి మీ ప్రియబిడలుగా మీ రాజ్య వారసులుగా చేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మాకు ఇచ్చిన పరిశుద్ధతను ఎలా కాపాడుకోవాలో దేవా కొద్ది నిమిషాలు మీ వాక్య వెలుగులో మేము పరిశీలన చేసుకుని చుండగా తండ్రి దేవా, మీ తలంపులు మీ మాటలు ప్రభా నా నోట ఉంచి తండ్రి మీ బిడ్డలతో మీరు మాట్లాడి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ మనవులు వేడుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి. హృదయ శుద్ధి అనే విషయంలో హృదయం అంటే ఏంటో మనం ఆ రోజు కూడా మనం మాట్లాడుకున్నాం. హృదయం అంటే ఏదో ఒక అవయవము, లేకపోతే ఇట్లా లవ్ సింబల్ వేసి మనం చాలామంది చూస్తూ ఉంటారు. హృదయం అనేది ఇట్ ఈస్ ఎ సెంటర్ ఆఫ్ హ్యూమన్ థాట్స్ అని ఆ రోజు మనం విన్నాం. ఇట్ ఈస్ సెంటర్ ఆఫ్ హ్యూమన్ థాట్స్. మానవుని యొక్క ఆలోచనల కేంద్రమే హృదయం అంటారనమాట. సో ఆ హృదయము శుద్ధి కలిగి ఉండాలి అని కొండ మీద ప్రసంగంలో యేసుప్రభువు వారు చెప్తా ఉన్నారు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు మాత్రమే దేవుణ్ణి చూస్తారు. ఆ రోజు ఇంకో మాట కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. హృదయ శుద్ధి లేనివారు, హృదయ శుద్ధి గలవారు దేవుణ్ణి చూస్తారు, హృదయ శుద్ధి లేనివారు చెప్పాలి. ప్రతి వాక్యానికి ప్రతి పదానికి వ్యతిరేక పదం ఉంటుంది మన తెలుగులో.
హృదయశుద్ధి గలవారు దేవుణ్ణి చూస్తారు, హృదయశుద్ధి లేనివారు దేవునిని చూడటం అసాధ్యం. అందుకే పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడలేడు అని చెప్తా ఉన్నాడు. సో ఈ పరిశుద్ధత మీద ఎందుకు నేను ఇంత ఫోకస్ పెడతా ఉన్నాను, ఎందుకంటే ఈ మధ్య మనం న్యూస్ ఛానల్స్లో చూస్తూ ఉన్నాం, టీవీలో చూస్తూ ఉన్నాము, ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం జరుగుతూ ఉంది. మీలో చాలామంది యూ మస్ట్ బి అవేర్ అనుకుంటా ఉన్నాను నేను. యెహెజ్కేలు 38వ అధ్యాయము జరగబోతూ ఉంది త్వరలో. యెహెజ్కేలు గ్రంథము 38వ అధ్యాయం యొక్క ప్రవచనాలు అతి త్వరలో జరగబోతూ ఉన్నాయి. ఇజ్రాయేలు ఇరాన్ మధ్య యుద్ధం ప్రారంభమైంది. ఆ ఇరాన్కి సపోర్టుగా రష్యా తన ఆయుధాలన్నింటినీ పంపిస్తూ ఉంది. ఆ యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయంలో రాయబడినటువంటి ఆ గోగు, మాగోగు, రోషు, తుబాలు ఇవన్నీ కూడా ఇరాను, రష్యా, తర్వాత ఈ దేశాలను గురించి ఆ రోజు ప్రవచనం చేయటం జరిగింది. సో వీటన్నిటి దృష్ట్యా వీటన్నిటిని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు దేవుని యొక్క రెండవ రాకడ అతి సమీపంగా ఉంది. ఒకప్పుడు చెప్తా ఉన్నారు దేవుడు రాబోతా ఉన్నాడు, దేవుడు రాబోతా ఉన్నాడని. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉన్నప్పుడు ఆయన రాకడ అతి సమీపంగా ఉంది. సో ఈ కాంటెస్ట్లో మనం ఒక విశ్వాసిగా మనం ఎలా జీవిస్తూ ఉన్నాం. లోకపు పోకడ మారుతూ ఉంది. లోకంలో పరిశుద్ధతకు స్థానం లేకుండా పోతూ ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఒక విశ్వాసి ఎలా జీవించాలి, తన పరిశుద్ధతను ఎలా కాపాడుకోవాలి అని పౌలు ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడంటే, ప్రతి వాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కాక. దెర్ ఆర్ 2 కేటగిరీ ఆఫ్ పీపుల్ హియర్. ప్రపంచంలో 2 రకాల మనుషులు మాత్రమే ఉన్నారు. పేదలు, ధనవంతుల గురించి నేను మాట్లాడలేదు. ఒకళ్ళు విశ్వాసులు, 2 అవిశ్వాసులు. సో విశ్వాసులైన వాళ్ళు దేవునిని ఎరుగని అన్యజనుల వలె కాక, అంటే దేర్ షుడ్ బి ఏ క్లియర్ డిస్టింగ్విషన్. అంటే ఇద్దరికి చాలా డిఫరెన్స్ ఉంది, విశ్వాసులకి అవిశ్వాసులకి. దేవుని ఎరుగని అన్యజనుల వలె కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుట. ఒక విశ్వాసి తన ఘటమును లేకపోతే తన శరీరాన్ని ఎలా కాపాడుకోవాలో ఎరిగి ఉండటం దేవుని చిత్తము. మనకు పరిశుద్ధత అంటే ఏంటో తెలుసు. పరిశుద్ధత లేకుండా ప్రభువును చూడలేరు అని వాక్యం చెప్తా ఉంది. ఆ పరిశుద్ధతను దేవుడు మనం రక్షణ పొందిన తర్వాత, మారు మనసు అనుభవంలోకి వెళ్ళిన తర్వాత తన పరిశుద్ధతను మనకు ఆపాదించాడు. శాంక్టిఫికేషన్ అంటారు. ఈ ఆపాదించబడినటువంటి పరిశుద్ధతని తుది శ్వాస వరకు, లేదా ఆయన ఈ రెండవ రాకడ వచ్చే వరకు, మనం ఎత్తబడే వరకు, లేకపోతే మనం చచ్చిపోయేంత వరకు మనకిచ్చిన ఆ పరిశుద్ధతను కాపాడుకుంటూ ఉండాలి. ఎట్లు కాపాడుకొనవలెనో ఎరిగి ఉండుట దేవుని చిత్తం. ఇక్కడ కూర్చున్న మనందరం కూడా ఈ విషయంలో చాలా సీరియస్గా ఆలోచన చేస్తూ ఉండాలి. ఎట్లు కాపాడుకోవాలో ఎరిగి ఉండాలి. ఎట్లు కాపాడుకోవాలో ఎరిగి ఉండకపోతే పరిశుద్ధంగా జీవించడం అసాధ్యం. నా షర్టుకు ఒక మరక అయింది, ఈ మరక ఎందుకయిందో తెలుసుకుంటేనే కానీ ఆ మరక నేను క్లీన్ చేసుకోలేను. విశ్వాసి పరిశుద్ధంగా జీవించడం ఎలాగో తెలుసుకొని ఉండటం చాలా ప్రాముఖ్యం. అదర్వైజ్ నేనేదో చర్చికి వస్తున్నాను, ఆరాధన చేస్తున్నాను, వాక్యం చదువుతున్నాను, వాక్యం వింటున్నాను, బల్లలో పాలు పంపులు పొందుతున్నాను, వెళ్ళిపోతున్నాను, మళ్ళా అగైన్ ఆదివారం వస్తున్నాను. ఈ రొటీన్ క్రిస్టియన్ లైఫ్ దేవుడికి ఇష్టం లేదండి. రొటీన్ క్రిస్టియన్ లైఫ్ దేవుడికి ఇష్టం లేదు. యునీక్ క్రిస్టియన్ లైఫ్ దేవుడు కోరుకుంటా ఉన్నాడు. యునీక్ క్రిస్టియన్ లైఫ్. అందుకే దేవుని ఎరగని అన్యజనుల వలె కాక. ఈరోజు నా టాపిక్ ఏంటంటే ఈ పరిశుద్ధతను మనం ఎలా కాపాడుకోవాలి అనేటువంటి విషయంలో నేను 3 విషయాలు మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. లాస్ట్ టైం కూడా నేను చెప్పాను, చార్లెస్ స్పర్జన్ ఇలా అంటాడు, నియర్నెస్ టు గాడ్
brings you likeness of God. Nearness to God brings you likeness of God. దేవునితో అతి సమీపంగా నువ్వు జీవిస్తూ ఉంటే దేవుని పోలికలోకి నువ్వు మారుతూ ఉంటావు. దేవునికి అతి సమీపంగా నువ్వు జీవిస్తూ ఉంటే విశ్వాసి దేవుని రూపంలోకి నువ్వు మారుతూ ఉంటావు. దేవునికి అతి సమీపంగా ఎప్పుడు జీవించగలం మనం? అది కూడా అక్టోబర్ 4వ తారీఖున నేను చెప్పాను. దేవునికి అతి సమీపంగా జీవించడం అంటే పర్సనల్ ఇంటిమేట్ రిలేషన్షిప్, దేవునితో అతి సన్నిహితమైనటువంటి సంబంధం. ఎలా వస్తుంది? దేవునితో ఎక్కువ సమయం గడపటం, ప్రార్థనలో ఎక్కువ సమయం గడపటం, దేవుని వాక్య ధ్యానం, తర్వాత విశ్వాసులతో సహవాసం. ఈ 3 మన జీవితంలో ఉంటే దేవునితో అతి సన్నిహితమైన సంబంధం మనం కలిగి ఉండటానికి అవకాశం ఉంటుంది. ప్రార్థనలో ఎక్కువ సమయం గడపటం, రెండవది వాక్య ధ్యానంలో ఎక్కువ సమయం గడపటం, మూడవది పరిశుద్ధులతో సహవాసం చేయటం. ఈ 3 వల్ల ఉపయోగం ఏంటో తెలుసా? పాపమును జయించడానికి దేవుడు మనకు కృపనిస్తాడు. పాపాన్ని ఐడెంటిఫై చేయడానికి, పాపాన్ని జయించడానికి, పాపం నుంచి దూరంగా పారిపోవడానికి ఈ 3 విషయాలు మన విశ్వాస జీవితంలో సహాయం చేస్తూ ఉంటాయి. అందుకే ఆస్వాల్డ్ చాంబర్ అంటాడు, హోలీనెస్ నాట్ హ్యాపీనెస్ ఈజ్ ద చీఫ్ ఎండ్ ఆఫ్ ఎ బిలీవర్ అంటాడు. హోలీనెస్ నాట్ హ్యాపీనెస్. నేను విశ్వాసిని సంతోషంగా ఉండటం కన్నా పవిత్రంగా జీవించడమే దేవుడికి కావాలి. నేను సంతోషంగా ఉండటం కన్నా నేను పవిత్రంగా జీవించడమే నా దేవునికి కావాలి. చాలామంది విశ్వాసులు సంతోషంగా ఉండటం కోసం పవిత్రతను త్యాగం చేస్తూ ఉన్నారు. వాళ్ళు సంతోషంగా ఉండటం కోసం పవిత్రతను త్యాగం చేస్తూ ఉన్నారు. వాట్ ఎ షేమ్ ఇట్ ఈస్. ఒకసారి నేను ట్రైన్లో వస్తూ ఉన్నాను. పాస్టర్ గారు అంటే ఆయన మొబైల్లో అదేంటండి ఏదో వస్తూ ఉంటుంది కదా, ఒక కామెడీ షో, అది చూస్తూ ఉన్నాడు. ఆ టైంలో ప్రార్థన చేసుకోవచ్చు, బైబిల్ చదువుకోవచ్చు, ఇంకా దేవునికి సంబంధించిన విషయాలు. మనం సంతోషానికి ప్రార్థన చేస్తున్నాం, పవిత్రత మనకి సెకండ్ ఆప్షన్ అయిపోయింది. అందుకే ఆయన ఆస్వాల్డ్ చాంబర్ అంటున్నాడు, హోలీనెస్ నాట్ హ్యాపీనెస్. అందుకే పాపాన్ని చూడటానికి అలవాటు పడ్డ నేత్రాలు పరలోకాన్ని చూడలేవంటాడు ఆయన. పాపాన్ని చూడటానికి అలవాటు పడ్డ నేత్రాలు పరలోకాన్ని చూడలేవంట. ఇప్పుడు ఎక్కడ చూసినా పాపమే. మొబైల్ ఓపెన్ చేయండి పాపమే, న్యూస్ పేపర్ ఓపెన్ చేయండి పాపమే, న్యూస్ చూద్దామని టీవీ ఆన్ చేయండి పాపమే. వయసుతో సంబంధం లేదు, ప్రాంతంతో సంబంధం లేదు, ఎడ్యుకేటెడా అన్ఎడ్యుకేటెడా లేదు. పాపము తన విశృంఖలతను చూపిస్తూ ఉన్నప్పుడు ఒక విశ్వాసిగా ఆ పాపాన్ని జయించడానికి, మన పరిశుద్ధతను కాపాడుకోవడానికి మనం పోరాడాలి. వీ హ్యావ్ టు ఫైట్. చూస్తూ ఉండటం కాదు, పవిత్రంగా జీవించాలని నిర్ణయాలు తీసుకోవటం కాదు, పవిత్రంగా జీవించాలని ప్రయత్నం చేయటం కాదు, కానీ పవిత్రంగా జీవించడానికి ఇక్కడ ఏమన్నాడండి? ఒకసారి చూద్దాం. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో ఎరిగి ఉండటం. నిజంగా మాటల్లో, చూపుల్లో, ప్రవర్తనలో, ఆలోచనల్లో పరిశుద్ధంగా జీవించే వ్యక్తి అంటే దేవుడికి ఎంత ఇష్టమో తెలుసా? మాటల్లో, చూపుల్లో, ప్రవర్తనల్లో, ఆలోచనల్లో మన పరిశుద్ధతను కాపాడుకుంటాం అంటే దేవునికి ఎంత ఇష్టమో తెలుసా? యోసేపు, దానియేలు వీళ్ళ జీవితాలు మనం చూస్తూ ఉన్నప్పుడు యోసేపు అంటాడు, ఆవిడ ఆ పాపం చేయమని బలవంతం చేసి తనను పట్టుకున్నప్పుడు ఏమంటాడు తెలుసా? నా దేవునికి వ్యతిరేకంగా ఇంత ఘోరమైన దుష్కార్యం నేను ఎలాగా చేయగలను? హౌ కెన్ ఐ డూ? నేను ఎలాగూ నా దేవునికి వ్యతిరేకంగా ఇంత ఘోరమైన దుష్కార్యం చేయగలను?
మనం ఎప్పుడైనా ప్రశ్నించుకున్నామా? హౌ కెన్ ఐ డూ? ఈ పనిని, ఇది దేవునికి ఇష్టం లేని పని, దీనిని నా దేవునికి వ్యతిరేకంగా నేను ఎలా చేయగలను? నేను చేయలేను. ఐ కెనాట్ డూ. ఇది పరిశుద్ధతను కాపాడుకోవడం అంటే. ఇది దేవునికి వ్యతిరేకమైన మాట. ఈ మాట నేను ఎట్లా మాట్లాడగలను? దేవుడు అందరినీ కూడా నాలాగా ప్రేమించమన్నాడు కదా. ఒక వ్యక్తిని ద్వేషిస్తే నేను దేవుని ద్వేషించినట్టే. దేవుని స్వరూపంలో సృష్టించిన ఒక వ్యక్తిని మనం ద్వేషిస్తే దేవుని ద్వేషించినట్టే. దేవుని స్వరూపంలో చేయబడినటువంటి ఒక వ్యక్తి పట్ల మన యొక్క హృదయంలో అసూయ, కల్మషం ఉంటే అది పరిశుద్ధత కాదండి. మనం చేసే ప్రార్థన, మనం చేసే భక్తి దేవునికి ఇష్టం లేదు. సో 3 విషయాలు నేను జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. మార్క్స్ వార్త 7వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. మార్క్స్ వార్త 7వ అధ్యాయము 15వ వచనం. ఎవరన్నా తీస్తే చదవండి అమ్మా. వెలుపలి నుండి లోపలికి పోయి మనుషుని అపవిత్రునిగా చేయునది ఏదీ లేదు, కానీ లోపలి నుండి బయలు వెళ్ళునవే మనుషుని అపవిత్రునిగా. యేసుప్రభు వారు మాట్లాడుతూ ఉన్నారు, బయట నుంచి లోపలికి వెళ్ళేవేవి కూడా ఒక మనిషిని అపవిత్రుడిగా చేయలేవు. మనం చాలాసార్లు వీఆర్ వెరీ పర్టికులర్ అబౌట్ అవర్ ఫుడ్, వీఆర్ వెరీ పర్టికులర్ అబౌట్ అవర్ క్లాత్స్, వీఆర్ వెరీ పర్టికులర్ అబౌట్ అవర్ లైఫ్ స్టైల్. ఏం తినాలి, ఎలా చేసుకోవాలి, మంచిదే. బయట నుంచి లోపలికి వెళ్ళేది ఏది కూడా ఒక మనిషిని అపవిత్రం చేయదు, కానీ మనిషి హృదయంలో నుంచి వచ్చేవి మనిషిని అపవిత్రం చేస్తాం. చూడండి 21వ వచనం. మనుషుని లోపలలో నుండి బయలు వెళ్ళునది మనుషుని అపవిత్రపరచును, లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి. చాలండి, మనుషుల హృదయంలో నుండి బయటకు వచ్చేవి. ఇక్కడ దాదాపు 13 రకాలైనటువంటి లక్షణాలు రాస్తూ ఉన్నాడు. మనిషిని లోపల నుంచి లేక హృదయంలో నుంచి ఈ చెడు లక్షణాలు బయటకు వస్తూ ఉంటాయి. ఇవి మాత్రమే ఒక మనిషిని అపవిత్రునిగా చేస్తూ ఉంటాయి. 13 లక్షణాలు యేసు ప్రభు వారు స్వయంగా మెన్షన్ చేశాడండి. 13 లక్షణాలు. వాటిలో ఒక 2 మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, మత్సరం ఈనాడు సమస్త రోగాలకి కారణం ఏంటో తెలుసా మీకు? మనిషికి వచ్చే ఎక్కువ రోగాలకి కారణం ఏంటో తెలుసా? మత్సరం, అసూయ. నాకు లేనిది వాళ్ళకు ఉండకూడదు, నాకన్నా ఎదుటి వ్యక్తి మంచిగా ఉండకూడదు, నాకన్నా ఎదుటి వ్యక్తి గొప్ప స్థానంలో ఉండకూడదు, నాకన్నా ఎదుటి వ్యక్తి మంచిగా ఉండకూడదు. మత్సరం. రెండవది అహంభావం. విశ్వాసుల్లో చాలామంది సీనియారిటీ గురించి అహంభావం ఉంటుంది కొంతమంది. నేను 15 సంవత్సరాల క్రితం బ్యాప్టిజం తీసుకున్నానండి, ఈ సంఘంలో నేనే సీనియర్ మోస్ట్, నేను వాక్యాన్ని బాగా చెప్పగలనండి, నాలా చెప్పేవాళ్ళు ఈ సంఘంలో ఎవరు లేరు, నేను వాక్యాన్ని చాలా చక్కగా ఇంటర్ప్రిట్ చేస్తాను, నేను వాక్యాన్ని చాలా అర్థవంతంగా బోధించగలను. ఎవరిచ్చారు ఆ గిఫ్ట్? ఎవరిచ్చారు? దేవుడి నుంచి వచ్చింది. అది మన గొప్పతనం కాదు. మనకు కలిగిన వాటిని గురించినటువంటి గొప్పతనం, అహంభావం అనేది విశ్వాసులకి పనికిరా. కొంతమందికి ధనం ఉందని అహం, కొంతమంది మంచి ఉద్యోగం ఉందని అహం, కొంతమంది చాలా అందంగా ఉన్నారని అహం, కొంతమందికి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉందని అహం. ఇలా ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకమైనటువంటి అహంభావం ఉంటుంది. వాక్యం చెప్తా ఉంది, మనిషిని లోపల నుంచి హృదయంలో నుంచి వచ్చేవి మనుషుల్ని అపవిత్రపరుస్తూ ఉంటాయి. ప్రియ సంగమా, ఒకవేళ ఇక్కడ చెప్పినటువంటి ఈ 13 లక్షణాల్లో ఏ ఒక్కటి మన జీవితంలో కొంచెం ఉన్నా సరే అది మన ఆత్మీయ జీవితానికి మంచిది కాదు అంటాను. సో మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. యేసు ప్రభు వారు చెప్పినటువంటి ఈ 13 లక్షణాల్లో మన జీవితంలో ఏదైనా కనపడతా ఉందా? యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్స్ మనం మనుషులమే. ఒక్కొక్కసారి
మనం ఉన్న పరిస్థితులను బట్టి అహంభావం వస్తూ ఉంటుంది మనకి. అందుకే ఉదయాన్నే నేనేం ప్రార్థన చేసుకుంటానో తెలుసా? ప్రభువా, ఈ దినం పాపం చేయకుండా నన్ను ప్రొటెక్షన్ చేయి. రెండోది, నేనున్న స్థానాన్ని బట్టి నాలోకి గర్వం రాకుండా నన్ను కాపాడు. నాలోకి గర్వం రాకుండా నన్ను కాపాడు. పాపము చేయకుండా నన్ను కాపాడు. ఇవన్నీ మనిషి హృదయంలో నుంచి బయటకు వస్తాం. అందుకే హృదయము చాలా మోసకరమైందండి. హృదయం చాలా మోసకరమైంది. హృదయాన్ని దేవుని వాక్యంతో మాత్రమే నింపాలి. హృదయాన్ని దేవుని తలంపులతో మాత్రమే నింపాలి. ఇంకా వేడితో నింపినా కూడా మన క్రైస్తవ విశ్వాస జీవితం పాడైపోవటం ప్రారంభం చేస్తుంది. రెండవ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము. మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపడమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. రెండవ ఏరియా మనం తొందరగా పాపంలో పడేటువంటి అవకాశం ఉన్నాయి ఏంటంటే, లోకమును ప్రేమించొద్దు. లోకమును ప్రేమించొద్దు. ఎందుకంటే ఒకరోజు మనం ఈ లోకం నుంచి వెళ్ళిపోవాల్సిందే. ఒకరోజు ఈ లోకం నుంచి మనం వెళ్ళిపోవాల్సిందే. నీకున్న ఉద్యోగం నీతో రాదు, నీకున్న ఆస్తులు నీతో రావు, నీకున్న స్నేహితులు నీతో రారు, నీకున్న అందచందాలు నీతో రావు. మనం ఈ భూమి మీద చేసిన క్రియలు, మనం ఈ భూమి మీద జీవించిన విశ్వాస జీవితం, మనం ఈ భూమి మీద చేసినటువంటి ఆయన పరిచర్య, ఇవి మాత్రమే మన వెంట వస్తూ ఉంటాయి. చాలామందికి ఈ భూమి మీద ఉన్న వాటి మీద ఆశ చావదు. ఆశ చావదు. అసలు ఈ భూమి మీద ఉన్నవే నువ్వు ఎంత ఇష్టపడుతున్నావు. పరలోకంలో ఉన్న వాటిని చూసావు ఎప్పుడన్నా? పరలోకంలో ఉన్న అందమైనటువంటి ఆ విషయాలను ఎప్పుడన్నా గమనించావా? అందుకే పౌలు భక్తుడు రాస్తాడు, మీరు భూమి మీద ఉన్న అవయవాలు కాదు, పైన వాటిని చూడండి. పైన వాటిని చూడండి. ఆయన సింహాసనం ఉంది, బంగారు వీధుల్లో తిరుగుతూ ఉంటాం, దేవదూతలతో కలిసి మనం ఆయన్ని స్తుతిస్తూ ఉంటాం. ఇవన్నీ తలుచుకుంటూ ఉన్నప్పుడు ఈ భూమి మీద ఉన్నటువంటివి ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ లోకమును ఎవడు ప్రేమించొద్దు. లోకంలో ఏముందో తెలుసా? నేత్రాశ, శరీరాశ, జీవపడమం గురించి మనం మాట్లాడుకున్నాం. నాది నేను ఐ మస్ట్ బి సి అవ్వాలి. ఐ అనేది సి అవ్వాలి, వంగిపోవాలి. అది ఐ అలా నిలబడి ఉంటే చాలా ప్రమాదం. ఇలా నిలబడి ఉంటే చాలా ప్రమాదం. అది ఎలా అవ్వాలి? సి అవ్వాలి. క్రైస్ట్ లైక్ నేచర్, యేసు ప్రభు లాంటి జీవితం. నేను అన్నామంటే యేసు ప్రభుకు స్థానం లేదు. మేము, దేవునితో నేను. మూడవది శరీరాశ, నేత్రాశ, జీవపుటము. నేత్రాశ చూసిందల్లా కావాలంటాం. కన్ను గురించి ఒకసారి నేను మాట్లాడాను ఒక చర్చిలో. కన్నుకున్నటువంటి మాయద రోగం ఏంటో తెలుసా? ఏం చెప్పండి? కన్నుకున్న మాయద రోగం ఏంటో తెలుసా? చూసింది కావాలి అంట. ఎస్, ఎంత బిలీవర్వైనా, నువ్వు ఎంత విశ్వాసివైనా, కంటితో చూసింది వెంటనే మన ఆలోచనలోకి వెళ్ళిపోద్ది. కంటితో చూసింది వెంటనే మన ఆలోచనలోకి వెళ్ళిపోద్ది. అందుకే ఏం చూడాలి, ఏం చూడకూడదు చాలా ముఖ్యంగా యంగ్ ఉన్నారు ఇక్కడ. చాలా జాగ్రత్త. నీ కంటితో నువ్వేం చూస్తున్నావు? ఏం చూస్తున్నావు కంటితో? ఈ దేవుడు ఇచ్చిన ఈ కంటిని, ఈ సృష్టిని చూడటానికి దేవుడు చాలా అద్భుతంగా సృష్టించాడండి ఈ సృష్టిని చూసి దేవుని స్తుతించాలి. దేవుడిచ్చిన ఈ వాక్యాన్ని చదివి దేవుని స్తుతించాలి. ఇది కాక మిగిలింది ఏది చూసినా కూడా విశ్వాసులుగా మనకు ప్రమాదం. ఒక రీసెర్చ్లో తేలింది ఏంటంటే, కంటితో మనం ఏం చూస్తామో దానిని పొందుకోవటానికి ప్రయత్నం చేస్తామంట. అందుకే ఈనాడు అత్యాచారాలు,
మహిళల మీద హరాస్మెంట్స్ ఎందుకు జరుగుతున్నాయో తెలుసా? స్టూడెంట్స్ ఎక్కువ మంది పోర్న్ వీడియోస్ చూస్తూ ఉన్నారు. స్టూడెంట్స్ ఎక్కువ మంది ఈ సినిమాకి సంబంధించి ఈ సెక్సువల్ వీడియోస్ ఎక్కువ చూస్తూ ఉన్నారు. దట్ రిజల్ట్ అత్యాచారం, నేత్రాశ. విశ్వాసి చూసే దాని విషయంలో చాలా పర్టికులర్గా ఉండాలి, చాలా పర్టికులర్గా ఉండాలి. ఏది పడితే అది చూడటం, ఏది పడితే అది చూడటం. అందుకే యోబు అంటాడు, నేను నా కళ్ళతో ఒక నిబంధన చేసుకున్నాను. యవ్వన స్త్రీని నేను ఎలాగా, ఒక కన్యను నేను ఎలాగ చూడగలను? హౌ కెన్ ఐ? విశ్వాసులారా, నేత్రాశ చాలా ప్రమాదమైంది. నాలుకను ఎలా మనం స్వాధీనం చేసుకోవాలో కంటిని కూడా అదే విధంగా మనం స్వాధీనం చేసుకోవాలి. ఒక 15 రోజుల క్రితం 25 lakhs సీజ్ చేశాను నేను. రైడ్ చేస్తూ ఉన్నప్పుడు 25 lakhs ఉన్న బ్యాగ్ దొరికింది. ఆ బ్యాగ్ ఓపెన్ చేయగానే, జిప్ ఓపెన్ చేయగానే అన్నీ 500 నోట్లు, అన్నీ 500 నోట్లు. ఒక అరగంట సేపు 500 నోట్లు నేను చూసిన తర్వాత ఇంటికి వచ్చి ప్రార్థన చేసుకుంటుంటే నాకు అవే గుర్తొస్తున్నాయి. మై గాడ్ అనిపించింది నాకు. ఏం కనపడుతుంది? అరగంట సేపు ఆ నోట్లన్నీ లెక్క పెట్టించాను. అది తీసుకెళ్ళి కలెక్టర్ గారు హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత రూమ్కి వచ్చి ప్రార్థన చేసుకుని పడుకుంటే నాకు 500 నోట్లు కట్టలే కనపడతా ఉన్నాయి. అప్పుడు అనిపించింది దేవుడి వాక్యం ఎంత యథార్థమైంది. నేత్రాశ చాలా ప్రమాదకరమైంది. నేత్రాశ ఇవన్నీ కూడా లోక సంబంధమైనవి కాబట్టి వీటి నుంచి విశ్వాసి దూరంగా ఉండాలి. లేకపోతే పవిత్రంగా జీవించడం అసాధ్యం, పవిత్రంగా జీవించడం అసాధ్యం. నేను ఎందుకే యంగ్స్టర్స్కి ఒకటే చెప్తాను, మొబైల్ చూడటం చాలా లిమిట్ చేయండి. పేరెంట్స్ ప్రెజెన్స్లోనే మీరు మొబైల్ చూడాలి, పేరెంట్స్ ప్రెజెన్స్లోనే మొబైల్ చూడాలి. అదర్వైజ్ చాలా ప్రమాదం ఉంది, మొబైల్తో చాలా ప్రమాదం ఉంది. పెద్దవాళ్ళు కూడా ఆ చూసే టైంని లిమిట్ చేయాలి, లేకపోతే చాలా ప్రమాదం ఉంది. మూడవ చూడండి, 1 పేతురు, 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం, 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. 1 పేతురుకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. అక్కడ ఏమనుందంటామో నేను చదువుతున్నాను. మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు పాపముతో జోలి ఇక ఏమీయూ లేకయుండును. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలము చాలును. ఈ ముందు చెప్పిన త్రాగుబోతు విందులు అవి మన దగ్గర లేవు. అయితే ఒక్కడు మాత్రం ఉంది. ఏంటో తెలుసా? అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుట, అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుట. వాక్యానుసారము అని మనకు తెలుసు, కానీ మా చుట్టాలు ఫీల్ అవుతారు, మా బంధువులు ఫీల్ అవుతారు, మా అమ్మ నాన్న ఫీల్ అవుతారు, మా ఫ్రెండ్స్ ఫీల్ అవుతారు, కాబట్టి చేస్తా. అన్యజనుల ఇష్టము నెరవేర్చుట. చాలామంది విశ్వాసులు అన్యజనుల ఆచారాల్ని వాళ్ళు ఎక్కడ హర్ట్ అవుతారోనని, వాళ్ళు ఎక్కడ బాధపడతారు ఆచారాలు చేస్తూ ఉన్నారు. ఇది దేవుడు మెచ్చేది కాదు, ఇది దేవుడు మెచ్చేది కాదు. మన సాక్ష్యము అక్కడ చూపించాలి. మనం ఒక క్రైస్తవ విశ్వాసి సాక్ష్యము అక్కడే చూపించాలి. ఒక ఇంటికి గృహప్రవేశంకి వెళ్ళాం ప్రార్థన చేయటానికి. ఆయన అంత ప్రార్థన పెట్టాడు, అంత బాగుంది. ప్రార్థన మొదలు పెట్టట్లా. అందరూ వచ్చారు కదండి, ప్రార్థన మొదలు పెట్టండి అంటే, అయ్యా ఉదయం 10:18 ప్రార్థన మొదలు పెట్టాలన్నాడు. ఉదయం 10:18 ఓపెనింగ్ ప్రేయర్ అన్నాడు.
ఇంతకు వాళ్ళ అమ్మ నాన్నని బాధ పెట్టడం ఇష్టం లేక ఉదయం 10 గంటల 18 నిమిషాలకు ఓపెనింగ్ ప్రార్థన చేపిస్తున్నాడు. సంగమా, అన్యజనుల ఇష్టము నెరవేర్చడం మంద కాదు. దేవుని ఇష్టము నెరవేర్చడమే మన జీవిత ధ్యేయం కావాలి. దేవుని ఇష్టం. దేవానికి ఏది ఇష్టం? పరిశుద్ధంగా ఉండటం ఇష్టం. దేవానికి ఏది ఇష్టం? పవిత్రమైన జీవితం జీవించడం ఇష్టం. దేవానికి ఏమి ఇష్టం? నన్ను ఎలా ప్రేమిస్తావో నీ తోటి మనిషిని కూడా అలా ప్రేమించు, అది నాకు ఇష్టం. ఈనాడు సంఘాల్లో చీలికలు, కొట్లాటలు భయంకరంగా ఉంది. ఒంగోలులో ద ఫేమస్ చర్చ్, జువనైట్ మెమోరియల్ చర్చ్, ఇప్పుడు అక్కడ ఏమైందో తెలుసా? మందిరం ఇలా ఓపెన్ చేస్తున్నారు, ఇటు ఒక వర్గం ప్రార్థన చేస్తున్నారు. చాలా భయంకరమైనటువంటి సాతాను చాలా తెలివిగా సంఘాల్లో చీలికలు తీసుకొస్తా ఉన్నాడు. ద ఓన్లీ రీజన్ డబ్బు పలుకుబడి. సంఘంలో నేనే ఉండాలి, నా మాటే చెల్లాలి, వచ్చిన డబ్బంతా నేనే తీసుకోవాలి. శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. ఇక్కడంటా ఉన్నాడు అన్యజనుల ఇష్టము నెరవేర్చుకొనటం. చాలా జాగ్రత్తగా ఈ విషయంలో మనం ఆలోచన చేయాలి. చివరిగా ఇంకోటి చూపించిన తర్వాత నేను ముగించాలని ఆశపడతా ఉన్నాను. చూడండి, మొదటి యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. వ్యభిచారునులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. దేవునితో సహవాసం చేయకుండా లోకంతో సహవాసం చేస్తే వాక్యం చెప్తా ఉంది, అది దేవునితో వైరం అంట. మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంటుంది, ఆయన మీతో సహవాసం చేయటానికి మిమ్మల్ని పిలుచుకున్నాడు. సహవాసం, దేవునితో చేయాల్సిన సహవాసాన్ని లోకంతో చేస్తారు కొంతమంది. లోకముతో స్నేహము, దేవునితో వైరము. వైరం అంటే యుద్ధం. దేవునితో యుద్ధం చేసి మనం గెలుస్తామా? లోకముతో స్నేహం, దేవునితో వైరం. చాలామంది విశ్వాసులకి లోకం కావాలి, దేవుడు కావాలి. కానీ దేవుడికైతే నువ్వు మాత్రమే కావాలి. దేవుడికి నువ్వు నేను మాత్రమే కావాలి. మనకు మాత్రం దేవుడు కావాలి, దేవునితో పాటు లోకం కూడా కావాలి. ఇదేంటండి కొత్త రూలు? దేవుడికేమో నువ్వు నేనే కావాలి, మనకు మాత్రం దేవుడు కావాలి, లోకం కావాలి. లోకంతో స్నేహం, దేవునితో వైరం. సంగమా, నువ్వు పవిత్రంగా జీవించాలంటే లోకముతో స్నేహం చేయకూడదు. లోకపు నటన గతించిపోతా ఉంది ఒక రోజు. అది లోకంతో స్నేహం అంటే వాట్ ఈస్ దట్ మీన్? లోకంతో స్నేహం చేయడం అంటే ఎవరైతే దేవునితో అర్థవంతమైన సమయం గడపకుండా చిన్న ఉదాహరణ చెప్తాను, మనందరికి అర్థమయ్యేటట్టు. నన్ను తిట్టుకోవద్దు, ఓకేనా? రైట్. ఉదయాన్నే లేవగానే ఏం చేయాలి మనం? ఏం చేయాలండి ఉదయం లేవగానే? స్త్రీలు చెప్పండి, కిచెన్లోకి పరిగెత్తాలి కదా, అంతేనా? ఉదయం లేవగానే కిచెన్లోకి పరిగెత్తాలి. పురుషులైతే ఉదయం లేవగానే ఫోన్ చూసుకోవాలి, ఏముంది ఈరోజు, ఏం వచ్చింది కదా. ఉదయం లేవగానే చాలామంది చేసే పని అంటే లేడీస్ అయితే కిచెన్లోకి పరిగెడతారు, పురుషులైతే న్యూస్ పేపర్ దగ్గరకో, ఫోన్ దగ్గరకో, ఇంకా ఎక్కడికో. సో ఆ రోజు దేవుడు మన జీవితాలు ఆ రోజు ఇవ్వకపోతే ఆ రోజు ఉందా మనకి? లేదు. సో ఆ తొలి క్షణాలు మనం లేచిన తర్వాత, ఆ తొలి క్షణాలు ఆ దినం మనకిచ్చినటువంటి దేవునితో గడపాలి. గడపకుండా లోకంతో స్నేహం.
లోకపు అలవాట్లు. గుర్తొచ్చినప్పుడు బైబిల్ చదవటం, పని అంతా చక్కబెట్టుకున్న తర్వాత అప్పుడు గుర్తొస్తాడు దేవుడు. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు, వాళ్ళ హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు, పనులన్నీ అయిపోయినాయి, ఇప్పుడు మనం బైబిల్ చదువుకుందాం. ఇది కాదు. మన జీవితంలో మొదటి క్షణాలు మన సృష్టికర్త అయిన దేవునితో గడపాలి. అది దేవునితో స్నేహం అంటే. దేవా, ఈ లోకంలో ఉన్న అన్నిటికన్నా నువ్వు నాకు ప్రాధాన్యత. మై ఫస్ట్ ప్రయారిటీ ఈజ్ యూ. నా జీవితంలో నా ప్రథమ ప్రాధాన్యత నువ్వే, లోకం కాదు. ఎలా జీవించినప్పుడు ఇది దేవునితో స్నేహం అంటాను. నువ్వు వేకునే లేచి నీ పనులన్నీ చక్కబెట్టుకొని నీ అన్ని వ్యవహారాలు అయిపోయిన తర్వాత చివరిగా దేవుని దగ్గరికి వస్తే నేనంటాను, నువ్వు భయపడి దేవుని దగ్గరికి వస్తున్నావు, ప్రేమించి దేవుని దగ్గర రావట్లా. ఒకసారి ఒక సహోదరి సీరియస్గా క్యాలెండర్ వాక్యం చదువుతుంది, మా ఇంటికి వచ్చి సీరియస్గా చదువుతుంది. ఏంటమ్మా అలా చదువుతున్నావు అంటే, సార్ వాక్యం చదవకపోతే నాకేదైనా జరిగిద్దేమో, వాక్యం చదవకపోతే నాకేదైనా జరిగిద్దేమో. లోకముతో స్నేహం, దేవునితో వేరు. సంగమా, మన మొదటి ప్రాధాన్యత ఏది? మన జీవితంలో మన మొదటి ప్రాధాన్యత ఏమై ఉంది? వ్యక్తుల, వస్తువుల, దేవుడా? వ్యక్తులు, వస్తువులైతే మనం లోకంతో స్నేహం చేస్తున్నట్టే, మన ప్రథమ ప్రాధాన్యత దేవుడైతే మనం దేవునితో సహవాసం చేస్తున్నట్టే. లోకంతో స్నేహం చేస్తే పవిత్రంగా జీవించడం అసాధ్యం. దేవునిని ఫేస్ చేయకుండా నువ్వు ప్రపంచాన్ని ఫేస్ చేస్తే పాపంలో పడటం ఈజీ. లేచిన తర్వాత దేవుణ్ణి ఫేస్ చేయకుండా, దేవునితో సమయం గడపకుండా నువ్వు లోకంతో సమయం గడిపితే ఆ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ. దీస్ ఆర్ ఆల్ ద ప్రాక్టికల్ ఇష్యూస్. మనం చాలాసార్లు వీటిని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం, అలక్ష్యం చేస్తూ ఉంటాం. మన దేవుడేగా. ఎవరైనా చెప్పండి గట్టిగా, మన దేవుడేగా. నేను దాదాపు 20-30 సంవత్సరాల నుంచి వస్తున్నాను బ్రదర్ చర్చికి, మన దేవుడేగా. నీ ప్రాధాన్యతలు చాలా ప్రాముఖ్యం. మన మొదటి ప్రాధాన్యత దేవుడై ఉండాలి. అయితే ఈ అపవిత్రమైనటువంటి ఈ లోకంలో ఉన్నప్పుడు పవిత్రంగా జీవించడం నేను అంటాను చాలా చాలా అసాధ్యం, మనిషిగా చాలా అసాధ్యం అది. అయితే పవిత్రమైన జీవితం జీవించడానికి 3 విషయాలు మనం చేయాలి. ఈ 3 విషయాలు కూడా నేను చెప్పి ముగిస్తాను, చాలా చాలా షార్ట్కట్గా చెప్తాను. మొట్టమొదటిది ఏంటో తెలుసా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం తీయండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం నుంచి మనం చూస్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక చాలా ప్రాముఖ్యమైన మాటలు పౌలు భక్తుడు రాస్తూ ఉంటాడు. చూడండి, మీరు అపవాది తంత్రములను ఎదిరించడానికి శక్తిమంతులగునట్లు దేవుడి సర్వాంగ కవచమును ధరించుకోవాలి. సో పాపాన్ని జయించాలంటే, అపరిశుద్ధత నుంచి మనం బయటికి రావాలంటే, పరిశుద్ధమైన జీవితం జీవించాలంటే ఒక విశ్వాసి మొట్టమొదటిగా చేయాల్సింది దేవుడిచ్చిన సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. ఈ సర్వాంగ కవచం ఏంటో కూడా చెప్తాను నేను. అక్కడ మొత్తం 6 పదాలు వాడాడు, 6 వస్తువుల గురించి మాట్లాడాడు. 6 వస్తువులను నేను చాలా క్లుప్తంగా మీకు చెప్తాను. మొట్టమొదటిది సత్యం అనే దట్టి అంటున్నాడు. సత్యం అనే దట్టి, ట్రూత్. చాలాసార్లు సాతాను అపవాది, అబద్ధానికి జనకుడు అని రాయబడింది బైబిల్. చాలాసార్లు సాతాను అబద్ధాల్ని ప్రాపగండ చేస్తూ ఉంటాడు, అబద్ధాల్ని నిజమని నమ్మించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాబట్టి విశ్వాసి సత్యము అనేటువంటి దట్టిని కట్టుకోవాలి. రెండవది నీతి అనే మైమరువును, బ్రెస్ట్ ప్లేట్, నీతి అనే మైమరువును ధరించాలి. సాతాను ఎప్పుడు కూడా మనిషి హృదయాన్ని అటాక్ చేస్తూ ఉంటాడు, సాతాను యొక్క హృదయాన్ని అటాక్ చేస్తూ ఉంటాడు. కాబట్టి విశ్వాసి నీతి, రైచియస్నెస్ అనేటువంటి మైమరువుని, చెస్ట్ ప్లేట్ కట్టుకుంటూ ఉండాలి. మూడవది పాదములకు సిద్ధ మనస్సు అనేటువంటి
జోడు ధరించుకోమంటాడు. సిద్ధ మనసు అనేటువంటి జోడు అంటే గాస్పల్ ప్రీచింగ్. సాతాను ఎప్పుడు కూడా ఈ సువార్తని వేరే వాడికి చెప్పకుండా ఆటంకాలు కలిగిస్తూ ఉంటాడు. అమ్మ వాడు ఫీల్ అవుతాడేమో చెప్తే, వాళ్ళు ఎలా తీసుకుంటారో, నన్ను తక్కువగా చూస్తారేమో, నాతో మాట్లాడరేమో, ఇంకా సువార్త ప్రకటన చేయకుండా చేస్తాడు. అందుకే ఆ సిద్ధ మనస్సు అనేటువంటి జోడు ధరించుకోమంటాడు. నాలుగోది ఏమంటాడో తెలుసా? విశ్వాసం అనే డాలు పట్టుకోమంటాడు. విశ్వాసం అనే డాలు అంటే ఈ డాలు దేనికి గుర్తంటే మనకు వచ్చే టెంప్టేషన్స్, ఇన్సల్ట్స్, ఫెయిల్యూర్ నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి. ఐదవది రక్షణ అనే శిరస్త్రాణం ధరించమంటాడు. శిరస్త్రాణం తలకి. చాలాసార్లు అపవాది మన రక్షణ గురించి డౌట్ తీసుకొస్తూ ఉంటాడు. అరే నేను నిజంగా రక్షించబడ్డానా? ఎందుకు నాకు ఇలాంటి పాప ఆలోచనలు వస్తున్నాయి? ఎందుకు నేను దేవునితో సరిగ్గా టైం గడపలేకపోతున్నాను? ఎందుకు నేను పరిశుద్ధంగా జీవించలేకపోతున్నాను? అసలు నేను రక్షించబడ్డానా? డౌట్ తీసుకొస్తాడు అపవాది. అందుకే మన తలకి రక్షణ అనే శిరస్త్రాణం మనం ధరించుకోవాలి. ఎప్పుడు ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి, మనం రక్షించబడ్డాం. వీఆర్ సేవ్డ్. ఇందాక బ్రదర్ చెప్పాడు కదా, వీఆర్ సేవ్డ్. ఈ పాపం నుంచి, శాపం నుంచి దేవుడు మనల్ని కాపాడాడు. చివరిగా ఖడ్గం, వాక్యం అనే ఖడ్గం. వాక్యం అనే ఖడ్గం ద ఓన్లీ వెపన్ టు ప్రొటెక్ట్. మనల్ని కాపాడేది ఈ వాక్యం అనే ఖడ్గం. సో ఈ దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క శక్తిమంతం, మనం శక్తిమంతుడగినట్లు సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. ఈ అపవిత్రమైన లోకంలో పవిత్రంగా జీవించడానికి ఒక విశ్వాసి కావలసిన మొట్టమొదటిది ఏంటంటే దేవుడిచ్చిన సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. సర్వాంగ కవచం. వీటిలో ఏది లేకపోయినా మనం పడిపోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ 6 కూడా మనం ధరించుకొని తిరుగుతూ ఉండాలి. మన యుద్ధానికి వెళ్ళి సైనికుని చూడండి మీరు. పాతకాలంలో, ఇప్పుడు కాదులేండి, తలకిది పెట్టుకుంటాడు, డాల్ కట్టుకుంటాడు, ఎక్కడ కూడా ఆ బల్యం రాకుండా మొత్తం బాడీ అంతా ప్రొటెక్ట్ చేసుకుంటాడు. మీరు చూసారా? పాతకాలం యొక్క సోల్జర్ ఎలా ఉంటాడంటే ఎక్కడ కూడా దెర్ ఈజ్ నో గ్యాప్. ఆ బల్యాలు వచ్చి ఇది పడకుండా మొత్తం సెట్ చేసి సర్వాంగ కవచం, సర్వాంగం అన్ని అంగాలకి కప్పేటువంటి కవచాన్ని దేవుడిచ్చాడు. ఆ సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. రెండవ చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1. ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులో పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెమును ఓపికతో పరుకెడుతాం. రెండవ ప్రీరిక్విజిట్ ఏంటో తెలుసా? మొదటిదేమో సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. రెండవది యేసు వైపు చూడాలి. నా అంతటా నేను పాపాన్ని జయించలేను. నా అంతటా నేను పవిత్రంగా జీవించాలంటే చాలా కష్టం. అయితే నాకేం కావాలంటే దేవుడిచ్చిన సర్వాంగ కవచాన్ని ధరించుకొని ఆయన వైపు నేను చూడాలి. సమయోచితమైన సహాయం కోసం ఆయన వైపు నేను చూడాలి. దేవా, ఈ దినం నేను లోకంలోకి వెళ్ళిపోతా ఉన్నాను. శోధనలో నుంచి, అపవాది ఇచ్చే టెంప్టేషన్స్ నుంచి, నా శరీరం ఇచ్చే టెంప్టేషన్ నుంచి, ఈ లోకం ఇస్తున్న టెంప్టేషన్ నుంచి నన్ను భద్రం చేయ ప్రభువా అని ఆయన వైపు చూసి ఆయనకు ప్రార్థన చేయాలి. అప్పుడు మాత్రమే ఈ లోకంలో పరిశుద్ధంగా జీవించడానికి అవకాశం ఉంది. ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగించాలని ఆశపడతా ఉన్నాం. మనం బలలో పాలు పంపులు పొందబోతూ ఉన్నాం. ఒక చిన్న ఉదాహరణ, మన ముందు ఉన్నటువంటి ఉదాహరణ. మురికి నీళ్ళలో ఉంటుంది. ఏంటమ్మది? తామరాకు ఎక్కడ ఉంటుంది? మురికి నీళ్ళలోనే ఉంటుందా? మురికి నీళ్ళలోనే ఉండేది? ఎవరు మాట్లాడలా? తామరాకు మురికి నీళ్ళలో ఉంటుందా, ఫ్లోయింగ్ వాటర్లో ఉంటుందా? మురికి స్టాగ్నేట్ వాటర్లోనే ఉంటుంది. అది మురికి నీళ్ళలో ఉంటుంది. మీరు ఒక చుక్క ఆ వాటర్ తీసి దాని లీఫ్ మీద అలా వేయండి, ఆకు మీద ఉంచుకుంటుందా? క్షణాల్లోనే ఇలా వదిలేస్తుంది. మీరు ఎన్నిసార్లు అయినా వేయండి, వెంటనే వదిలేస్తుంది. ఈ పాపము నిండిన ఈ లోకంలో ఉన్న విశ్వాసి, పాపపు లోకంలో నివసిస్తున్న విశ్వాసి పాపాన్ని
తన జీవితంలోకి తీసుకోకూడదు. పాపాన్ని తన జీవితంలోకి తీసుకోకూడదు. పాపం మన జీవితంలోకి వస్తే దేవునితో ఎడబాటు మొదలవుద్ది. విశ్వాసి పడిపోవటానికి ఫస్ట్ కారణం ఏంటో తెలుసా మీకు? పాపాన్ని హృదయంలోకి ఎంటర్టైన్ చేసిన వెంటనే దేవునితో గడిపే సమయం వదిలేస్తాం, ప్రార్థన చేసుకోము, మందిరానికి రాము, తోటి విశ్వాసులు కనపడితే అమ్మో అది ప్రారంభం. ఒక విశ్వాసి పడిపోతున్నాడు అంటానికి ప్రారంభం. సంగమా, దేవుడు చెప్తా ఉన్నాడు, నువ్వు పవిత్రంగా జీవించాలి, నువ్వు పవిత్రంగా జీవించాలి. పరిశుద్ధత లేకుండా ఎవడు నువ్వు ప్రభువును చూడలేడు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు మాత్రమే దేవుణ్ణి చూస్తారు. అలా చూడాలంటే హోలీనెస్ నాట్ హ్యాపీనెస్ ఈజ్ ద చీఫ్ ఎండ్ ఆఫ్ ద బిలీవ్. పవిత్రతను కాపాడుకోండి అని పౌలు చాలా చోట్ల రాస్తున్నాడు. కాపాడుకోండి. అలా కాపాడుకుందాం. అలా కాపాడుకోవటానికి దేవుడిచ్చిన సర్వాంగ కవచాన్ని ధరిద్దాం. రెండవది, ఆయన వైపు చూస్తూ ఆయన కృపాసనం దగ్గరికి మనం వెళ్దాం. ఒకవేళ ఏదైనా ఇక్కడ మనం ఈరోజు వాక్యంలో చూసినటువంటి ఏదైనా సరే మన జీవితంలో ఉంటే ఇప్పటికి ఇక్కడే మనం వదిలేద్దాం. మనం బలలో పాలు పంపులు పొందుదాం. ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం. యోగ్యులంగా మనం బలలో పాలు పంపులు పొందుదాం. మరొకసారి చెప్తా ఉన్నాను, పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడలేడు. దేవుడికి నువ్వు మాత్రమే, నేను మాత్రమే కావాలి. మనకు కూడా దేవుడు మాత్రమే కావాలి. ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన వాక్యాన్ని ఒకసారి మననం చేసుకుందాం. మన దేవుడు పరిశుద్ధుడు,